మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బెడ్ ల్యాంప్ తీసుకొచ్చి హిమాలయన్ 450 హెడ్లైట్గా పెట్టిన మోస్ట్ కాస్ట్లీయెస్ట్ బెడ్ ల్యాంప్ తీసుకొచ్చి హిమాలయన్ 450 హెడ్లైట్గా పెట్టిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు బహు ధన్యవాదములు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ హెడ్లైట్ ఇన్ ద వరల్డ్ ఏమైనా ఉందంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 యొక్క హెడ్లైట్. అసలు ఎంత బాగుంటుందంటే మనం లైట్ వేసామా లేదా అనేది బండి దిగి చూసుకోవాలి, అంత బాగుంటుంది అసలు. హెడ్లైట్ ఆన్ అయిందా లేదా అని నేను లిటరల్లీ లెగిసి చూస్తాను, లేకపోతే బండి దిగి చూసుకుంటాను. దీన్ని కొట్టే హెడ్లైట్ చూపించినోడికి లిటరల్లీ జీరో విజిబిలిటీ, లిటరల్లీ జీరో. అసలు అది ఎందుకు ఆన్ చేయడం కూడా వేస్ట్. అది ఆటోమేటిక్గా బండి ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది కాబట్టి నేను ఆన్ చేస్తాను, కానీ లేకపోతే ఆన్ చేసే వేస్ట్. బేసిక్ లైట్ మినిమం అన్న రోడ్డు మీద పడాలి. నేను లిటరల్లీ పక్కోడి లైట్స్ ఎదుటోడి లైట్స్ ఫాలో అవుతూ వెళ్ళిపోతాను సిటీస్లో. మార్నింగ్ టైం అయితే అవసరం లేదు, బట్ నైట్ టైమ్స్ ఇప్పుడు అంకుల్ ఉన్నాడు ఫ్రెండ్ లైట్ వేసుకున్నాడు, ఆ లైట్లో నేను గతుకులు ఎదుగుతాను ఎక్కడైనా ఉన్నాయి పక్కన నుంచి వెళ్ళిపోవాలని. చూడండి ఇక్కడ ఫుల్ చీకటి ఉంది కదా, చూడండి లైట్ ఎంత గొప్పగా ఉంటుందో. ఆ ఫ్రంట్ అంకుల్ లైట్ చూడండి ఎలా పడుతుందో, మన లైట్ చూడండి ఎలా పడుతుందో. పోనీ ఆఫ్టర్ మార్కెట్ హెడ్లైట్ కొందామా అంటే దీనికి దొరికేవే 2 3. పోనీ నచ్చకపోయినా మన సేఫ్టీకి మనం కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కుందామా అంటే 7,000 8,000 అంట. ఈ సందు చీకటి ఉంటుందని వచ్చాను. చూసారా ఇక్కడ చూసారా, ఇది దీని హార్ష్నెస్, ఇది దీని రియాలిటీ. ఇప్పుడు మనం హెచ్జేజీ వేద్దాం చూడండి, ఇది హెచ్జేజీ యొక్క లైట్ అట్లా ఉంటుందన్నమాట. వేస్ట్, లిటరల్లీ వేస్ట్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఇన్ హిమాలయన్ 450 ఏమైనా ఉందంటే అది ఇదే.